హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గోంగూర కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలండి: జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, సాల్ట్, 2 కొబ్బరి చిప్పలు, అలాగే గోంగూర. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 17-18 ఎండుమిర్చిని ఇలా వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 5 కప్పుల గోంగూరని నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. కాడలు ముదురుగా ఉంటే కాడలు తీసేసి వేసుకోవాలి. లేతగా ఉంటే పర్వాలేదండి, వేసేసుకోవచ్చు. 5 కప్పులు గోంగూర వేసుకొని 1 టేబుల్ స్పూన్ చింతపండు కొంచెం నానబెట్టుకొని వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకే చాలా తక్కువ వేసుకోవాలి. చింతపండుని వేసుకొని బాగా కలుపుకోవాలి. గోంగూర ఎంత వేసినా ఉడికేసరికి చాలా తక్కువ అవుతుందండి, ఏ ఆకుకూర అయినా అంతే. ఇలా ఈ విధంగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 2 కొబ్బరి చిప్పలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం. కరివేపాకు, ఎండుమిర్చి పోపులు రెడీ చేసుకోవాలి. మెత్తగా కావాలంటే మెత్తగా, లేదంటే కొంచెం బరకగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చండి. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. పోపు లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత పచ్చడిని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమీ అవసరం లేదు, కర్రీస్ కానీ రసం కానీ. పుల్లగా నోటికి తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి గోంగూర కొబ్బరి పచ్చడి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.